హలో అండి, హాయ్. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విజయ్ సిరి వ్లాగ్స్. శాండ్విచ్ మెథడ్లో మనం పాట్స్ నింపుకోవడం వల్ల మన టెర్రస్కి అలాగే మొక్కలకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో ఇవాళ మాట్లాడుకుందామండి. అలాగే ఈ ప్రాసెస్ని అయితే నేను చేసుకుంటున్నాను, మీకు కూడా చూపిస్తూ కొన్ని విషయాలు అయితే మాట్లాడదామని చెప్పేసి అయితే ఈ వీడియో తీశానండి. ఇది వచ్చేసి కంపోస్ట్ మట్టి అండి. అంటే కానుగకాయలు, ఆకులు, అలాగే కొంచెం మట్టి అన్నీ కలిపి నేను కంపోస్ట్ అయితే తయారు చేసుకున్నాను. ఆ మట్టిని ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను. ప్యూర్ అంటే నార్మల్ ఎర్రమట్టి సాయిల్ అయితే నా దగ్గర ప్రజెంట్ లేదండి, అందుకు కంపోస్ట్ మట్టినే యూజ్ చేసుకుంటున్నాను. ఒక లేయర్ అయితే నేను ఇలా బియ్యం ప్యాకెట్ అయితే తీసుకున్నానండి, రైస్ ప్యాకెట్. మనం పాట్స్ కానివ్వండి, లేదంటే పెయింట్ బకెట్లు కానివ్వండి, ఇలా రైస్ బ్యాగులు వేటిలోనైనా చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ వచ్చేసి డైరెక్ట్గా అలా మొక్కలు పెట్టేసుకోవచ్చు, లేదంటే మన మొక్కలకి మట్టిలో కలుపుకొని కూడా మొక్కలు పెట్టుకోవచ్చు. ఎక్కువ శాతం మనము ఈ మధ్యకాలంలో చూస్తున్నాం కదా, ఈ శాండ్విచ్ మెథడ్లో డైరెక్ట్ పాట్స్ నింపుకొని ఒక 1 వీక్ ఆగి మొక్కలు పెట్టేస్తున్నారు. మొక్కలకి అయితే చాలా మంచి గ్రోత్ చూస్తున్నామండి. నేను ఎక్కువగా ఇలాగే పెడుతూ ఉన్నాను. మరి ఎక్కువగా కిచెన్ వేస్టేజ్ ఉన్నప్పుడు కంపోస్ట్ తయారు చేసుకుంటాను సపరేట్గా, లేదంటే ఇలా పాట్స్ రెడీ చేసుకుని కూడా పెట్టుకుంటూ ఉన్నానండి. ఇవాళ అయితే ఒక రైస్ బ్యాగ్ నిండుగా ఫుల్గా అయింది నాకు. ఆ ప్రాసెస్ ఎలాగో చేస్తున్నాను కదా, కొన్ని విషయాలు మీతో మాట్లాడుకుందామని అయితే వీడియో తీశాను. ఇలా చూడండి, ఒక లేయర్ అయితే నేను మట్టి వేశాను, ఒక 1/2 ఇంచ్ అంతా మట్టి వేశానండి అడుగున వచ్చేసి. దాని తర్వాత చెక్క పొట్టు అయితే వేసాను అనమాట, అంటే రంపం పొట్టు అంటారు కదా అది. ఎండుటాకులు ఉన్నా కూడా పర్లేదండి దాని ప్లేస్లో, కాకపోతే నాకు కొన్ని ఎండుటాకులు ఉన్నాయి, ఆ పొట్టు కూడా ఉంది కాబట్టి నేను యూజ్ చేసుకుంటున్నాను. ఒక లేయరు మట్టి వేశాక కొంచెం చెక్క పొట్టు వేశాక కిచెన్ వేస్టేజ్ అయితే వేసేసాను ఒక లేయర్ వచ్చేసి. దాని తర్వాత మళ్ళీ కొంచెం రంపం పొట్టు వేసి ఇలా ఎండుటాకులు అయితే వేసుకుంటున్నానండి. మనకు బ్రౌన్స్ ఎన్ని ఎక్కువగా వేసుకుంటే అంత బాగా పొడి పొడిగా కిచెన్ కంపోస్ట్ బాగా వస్తుంది. అలా ఇలా డైరెక్ట్గా పెట్టుకున్నా కూడా మొక్కలు కూడా చాలా బాగా గ్రోత్గా వస్తాయి. దాని తర్వాత ఎండుటాకులు వేసాక మళ్ళీ ఒక లేయర్ కిచెన్ వేస్టేజ్ అయితే వేసానండి. చాలా మొత్తం మీదే ఉంది కిచెన్ వేస్టేజ్, ఎక్కువగానే వేసాను. మళ్ళీ కొంచెం ఇలా చెక్క పొట్టు, ఇంకా సేమ్ అలా లేయరు నింపుకుంటూ వెళ్ళడమే అండి. అడుగున కొంచెం మట్టి వేసాను, మళ్ళీ లాస్ట్లో ఎక్కువగా మట్టి వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక లేయరుగా నింపుకోవడమే అండి. మళ్ళీ కొంచెం మట్టిని అయితే వేసుకున్నాను ఎండుటాకులు వేసాక. ఈ వేపాకులు, కానగాకులు మనం కలెక్ట్ చేసుకొని మన బిన్స్లో వేసుకోవడం వల్ల, లేదా ఇలా కంపోస్ట్ పద్ధతిలో ప్రాసెస్లో కూడా వేసుకోవడం వల్ల మనం మొక్కలు పెట్టినప్పుడు మొక్కలకి చాలా హెల్ప్ చేస్తాయండి. వేరు పురుగులు కానివ్వండి, అలాగే కొన్ని ఫంగస్ వచ్చేటి వాటిని కూడా అవి అరికడతాయి అన్నమాట. అందుకు మీకు కుదిరితే వేపాకులు, కానగాకులు ఉంటే కనుక తప్పకుండా కలెక్ట్ చేసి ఉంచుకోండి. మనం ఈ ప్రాసెస్లో వాడుకోవచ్చు, లేదా సపరేట్గా వాటిని కూడా మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఇలా అయితే నేను ఫుల్గా బ్యాగ్ అయితే నింపేశానండి ఇవాళ. మళ్ళీ లాస్ట్లో కొంచెం అది చెక్క పొట్టు వేసి ఎండుటాకులు వేసి ఇంకా పైన మట్టిని వేస్తున్నాను. ఇంత హైట్ ఉంది కదా, అంటే ఈ బస్తా ఇంత ఫుల్గా అయింది కదా, మనకు సగానికి వెళ్ళిపోతుంది అనమాట కంపోస్ట్ అయ్యే ప్రాసెస్లోన. ఇలా 1 వీక్ ఆగి మొక్కలు పెట్టేసుకోవచ్చు అండి, లేదంటే ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు. ఇంతకుముందు కూడా చెప్పాను నేనైతే ఇది మొక్కల కోసం వేరే బిన్స్లోకి మార్చుకోవాలి. కాకపోతే ఇప్పుడు రైస్ బ్యాగ్ ఉన్నందుకు డైరెక్ట్గా ఇందులో కంపోస్ట్ ప్రాసెస్ అయితే చేసుకుందామని ఇలా పెట్టేశాను. కొంచెం ఇది కంపోస్ట్గా కొంచెం ఒక 50% మారాక నేను డైరెక్ట్గా గ్రో బ్యాగ్స్లోకి వేసుకొని మొక్కలు అయితే పెట్టేసుకోవాలనుకుంటున్నానండి. చాలా మొక్కలు పెట్టాలని నారులు పోసుకున్నాను, వాటి కోసమే ఇవి ఎక్కువ మొత్తంతో నేను ఈ శాండ్విచ్ మెథడ్లో యూజ్ చేసుకుంటున్నాను. మనకు మొక్కలు బలంగా వస్తాయి, అలాగే మట్టి చాలా తక్కువగా యూజ్ అవుతుందండి. టెర్రస్కి చాలా వెయిట్లెస్గా ఉంటుంది. అలాగే ఒక బస్తా మట్టి ఉంటే మనం ఇలాంటి బస్తాలు 10 తయారు చేసుకోవచ్చు. ఈ బ్రౌన్స్ అలాగే కిచెన్ వేస్టేజ్ యూజ్ చేసుకొని, మట్టి తక్కువ ఉన్నా కూడా మనం మట్టిని మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. అది పెద్ద యూజ్ అనమాట, మనకు చాలా హెల్ప్ అవుతుంది ఈ మెథడ్ యూజ్ చేయడం వల్ల. ఇది వచ్చేసి కంపోస్ట్ లిక్విడ్ అండి. ఆల్రెడీ నేను చాలా కంపోస్ట్లు తయారు చేసుకుంటున్నాను, వాటి నుంచి వచ్చిన లిక్విడ్ అయితే ఇలా కలెక్ట్ చేసి ఉంచాను. మనం నార్మల్ వాటర్ కన్నా ఈ కంపోస్ట్ లిక్విడ్ దీంట్లో వేసేసాం కదా, ఇంకా తొందరగా ప్రాసెస్ అవుతుందన్నమాట. అదొక ఉపయోగం మనకు, అందుకు వేసాను. ఇలా చూడండి, ఇది లీప్ కంపోస్ట్ తయారు చేశాను రీసెంట్గా. ఇవాళ కొంచెం కిందికి వేసేసాను, కొద్దిగా ఆరబెట్టేసి మళ్ళీ మనము ఎత్తి పెట్టేసుకుందామని చెప్పేసి. చాలా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి లీఫీ కంపోస్టు. ఇది వచ్చేసి నార్మల్గా ఇంకా కిచెన్ వేస్టేజ్తో తయారు చేసుకున్న కంపోస్టు.
నాకు బెన్సు అవసరమై ఇవాళ ఇది 80% అయిందండి. ఇంక కింద వేసేసాను. మళ్ళీ మనం వేరే పార్ట్స్లోకి వెత్తి పెట్టేసుకొని కొంచెం 1 ఇంచు మళ్ళీ పైన లైట్గా మట్టి వేసేసుకొని మొక్కలు పెట్టేసుకోవచ్చు. లేదంటే డైరెక్ట్గా ఇలా కూడా పెట్టుకోవచ్చండి, చాలా బాగా వస్తుంది. ఇవాళ ఈ కొన్ని పనులు అయితే చేసుకున్నానండి. మీకు ఉపయోగపడుతుందని ఒక చిన్న వీడియో తీసి షేర్ చేశాను.